ఇప్పుడు కూడా గోదావరిలో ఫ్లో ఉంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకు మొన్న 1,00,000 ఉండే సార్, 1,20,000, 1,30,000 కూడా పోయింది ఈ సంవత్సరం, 1,40,000 కూడా పోయింది. మళ్ళీ వస్తుంది, మళ్ళీ డెఫినెట్ గా ఛత్తీస్గఢ్ లో మహారాష్ట్రలో వర్షాలు పడితే మనకు ఆగస్ట్ తర్వాత మళ్ళీ కూడా ఫ్లడ్ వస్తుంది. ఇప్పటికైనా నీళ్ళు ఎత్తచ్చు. ఎందుకంటే ఎల్లంపల్లి మనకు చాలా క్రక్స్. ఎల్లంపల్లి నుంచి 5 టీఎంసీల నీళ్లు ఎన్టీపీసీలో విద్యుత్ ఉత్పత్తికి మనం నీళ్లు ఇవ్వాలి. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కు 5 టీఎంసీలు ఇవ్వాలి. హైదరాబాద్ మంచినీళ్లకు పరిశ్రమలకు 10 టీఎంసీలు ఇవ్వాలి. మంచిర్యాల పెద్దపల్లి జిల్లాకు ఎల్లంపల్లి నుంచి మంచినీళ్లు ఇవ్వాలి. వీటికి దేనికి నీళ్లు లేవు. ఈ రోజు ఎల్లంపల్లిలో ఎంత ఉందంటే ఫ్లడ్ మీరు చూస్తే వాటర్ అవైలబిలిటీ ఎల్లంపల్లిలో 7 టీఎంసీలు మాత్రమే ఉంది. ఇందులో డెడ్ స్టోరేజ్ 2-3 టీఎంసీలు పోతే 4 టీఎంసీలు ఉంది. ఈ 4 టీఎంసీలు కరెక్ట్ గా ఇదే కరువు పరిస్థితి ఉంటే నెల రోజుల్లో అయిపోతాయి, 1-2 నెలల్లో అయిపోతాయి. ఆ తర్వాత హైదరాబాద్ మంచినీళ్ళు ఏం కావాలి, ఎన్టీపీసీ సింగరేణి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ఏం కావాలి, పెద్దపల్లి కరీంనగర్ మంచిర్యాల జిల్లా మంచినీళ్ళు ఏం కావాలి. సో అందువల్ల రిస్క్ తీసుకోవచ్చు. మొన్న మీరు పీజీ శాస్త్రి గారితో ఒక ఇంటర్వ్యూ చేశారు, నేను చూశాను జీటీవీలో. ఆయన ఒక మంచి మాట చెప్పారు. విమాన ప్రమాదం జరుగుతుందని విమానం ఎక్కకుండా ఉంటామా, రోడ్డు మీదకి వెళ్తే ప్రమాదం జరుగుతుందని చెప్పి రోడ్డు మీదకి వెళ్లకుండా ఉంటామా అని కూడా అన్నారు. ఇప్పుడు ఒక ప్రత్యేక పరిస్థితి ఎల్ నీనో. ఇన్ఫాక్ట్ అన్నారం సుందిల్లా ఇబ్బంది రాలే. ఎన్డీఎస్ఏ ఈజ్ అన్ అడ్వైజరీ బాడీ. ఎన్డీఎస్ఏ అదేమి కంపల్సరీ కాదు, అడ్వైజ్ మాత్రమే ఇస్తుంది, రికమెండరీ బాడీ. అది ఏమన్నది ఇక్కడ మన మేడిగడ్డలో ఇబ్బంది వచ్చింది కనుక అన్నారం సుందిలో కూడా చెకప్ చేసుకోండి, వెరిఫై చేసుకోండి, మీరు రూట్అవుట్ చేసుకోండి అని చెప్పింది. ఈ రోజు ఈయన ఇప్పుడున్న పరిస్థితుల్లో నీళ్లు ఎత్తి అన్నారం సుందిల్ల గేట్లు మోసుకొని మినిమం లెవెల్ మెయింటైన్ చేసి ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చే అవకాశం ఉందని రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పారు. ఇవాళ నిన్న మీరు చెప్పినటువంటి శాస్త్రి గారు చెప్పారు, అనేక మంది నిపుణులు చెప్పారు. ఇన్ఫాక్ట్ తెలంగాణ ప్రస్తుత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా గవర్నమెంట్ కు ఒక లెటర్ రాసింది. ఏమని, మనం చిన్న రబ్బర్ డ్యామ్ గాని కాపర్ డ్యామ్ వేసుకుందాం ప్యాకేజ్ 7 కు, లీన్ ఫ్లోస్ లో ఎండాకాలంలో కూడా నీళ్లు ఎత్తుదాము, 8.5 కోట్లు ఖర్చు అవుద్దని రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది తెలంగాణ నీటిపారుదల శాఖ. ఆ నివేదిక బయట పెట్టండి. తెలంగాణ ఇంజనీర్లు ఇచ్చింది తప్పు అంటావు, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తే తప్పు అంటావు, శాస్త్రి గారు లాంటి నిపుణులు చెప్తే తప్పు అంటావు, ప్రతిపక్షం చెప్తే తప్పు అంటావు. అంటే నువ్వు నీ యొక్క కేవలం పట్టుదలకో పందానికి పోయి రాష్ట్రాన్ని ఫనంగా పెట్టొద్దు. రేపు రాష్ట్రంలో కరెంట్ ఉత్పత్తి ఆగిపోతే ఏం కావాలి, పరిశ్రమలు ఆగిపోతాయి, ఉద్యోగాలు పోతాయి, ఐటీ పరిశ్రమకు ఎఫెక్ట్ వస్తుంది, మంచినీళ్లు లేని పరిస్థితి వస్తుంది. అందువల్ల పందాలు పట్టింపులు కాదు, ఇప్పుడు చూపాల్సింది విజ్ఞత చూపాలి. ముఖ్యమంత్రి ఆయన ఒక విజ్ఞతతో ఈ రోజు నీళ్లు ఎత్తి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. రాష్ట్రంలో ఎక్కడ నీళ్లు లేవు, అక్కడ ఒక్క దగ్గర నీళ్లు ఉన్నాయి. మీరు ముమ్మాటికి అన్నారం సుందిళ్లలో మినిమం లెవెల్ మెయింటైన్ చేస్తూ నీళ్లు ఎత్తడానికి అవకాశం ఉందనే మాట అందరూ చెప్తున్నారు. మేము కూడా అదే ఒక పాయింట్ సార్, అంటే నేను నా పీసీఆర్ నా తీసుకోండి, ల్యాప్టాప్ లో నా తీసుకోండి. అన్నారం సుందిళ్లలో ఎన్డీఎస్ఏ గేట్లు తెరిచి ఉంచాలని చెప్పింది. అన్లెస్ నువ్వు రూట్ అవుట్ చేసుకునేదాకా సమస్య, మీరు అక్కడ కూడా సమస్యలు ఉన్నాయా లేదా చూసుకునేదాకా ఎత్తి పెట్టండి అన్నారు. మీరు అసలు 32 నెలలు ఏం చేశారండి? ఇట్ ఈస్ వెరీ హార్డ్. అంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చి 6 months 1 year అయింది. మోర్ దెన్ వన్ ఇయర్. ఫస్ట్ రిపోర్ట్ వచ్చి 3 ఏళ్ళు అయింది. ఫస్ట్ రిపోర్ట్ వచ్చి ఆల్మోస్ట్ 3 years అయింది. ఫస్ట్ రిపోర్ట్ లో చెప్పిందే థర్డ్ రిపోర్ట్ లో చెప్పిండ్రు. మీరు అసలు ఇప్పటిదాకా టెస్ట్లే పూర్తి చేయలేదు. 3 నెలల్లో పరీక్షలు చేయడానికి 3 సంవత్సరాలు పడుతుందా మీకు? 3 years పట్టిందంటే యు ఆర్ ఇంటెన్షనల్లీ యు ఆర్ డిలేయింగ్ ఇట్. ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారు. మీకు ఇది నడిపే ఉద్దేశం లేదు కనుకనే ఈ రకమైన కార్యక్రమం. ప్రభుత్వ పెద్దలు ఏమంటారంటే ఎన్డీఎస్ఏ అంత క్లియర్ గా అన్నారం సుందిళ్ల గేట్లు కూడా తెరిచే ఉంచాలని చెప్పిన తర్వాత రేపు సంథింగ్ హ్యాపెన్స్, ఎన్డీఎస్ఏ ప్రభుత్వ పెద్దలు ఈజ్ నాట్ టెక్నికల్ వాళ్ళ నుంచి ఒపీనియన్ తీసుకురండి అంటున్నారు. బీజేపీ కూడా యు ఆర్ ఇన్ ద గవర్నమెంట్ కదా, నువ్వు తేవాలి. నువ్వు తీసుకురాని పక్కోని మీద భుజం మీద తుపాకి పెట్టి కొడతా, ఏదో మాటలు చెప్పి నేను తప్పించుకుంటా అంటే రేపు రాబోయే కరువులకు, రేపు ఏ రాష్ట్రంలో ఏర్పడబోయే తీవ్ర పరిణామాలకు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. నువ్వు తీసుకునే రిస్క్ ఎంత పెద్దది అంటే రేపు విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయి మంచినీళ్లు లేని పరిస్థితి ఏర్పడితే రాష్ట్రం అతలాకుతలం అయిపోయి అంధాకారం అయిపోయి పరిశ్రమలు మూతబడి మళ్లీ పవర్ కట్స్ హైదరాబాద్ నగరంలో ప్రారంభమైతే దానికి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి. దాంట్లో జరిగే నష్టం ఎంత నువ్వు ఒక్కసారి అంచనా వేయండి. అంటే ఈరోజు కేవలం రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న కార్యక్రమం. ఇంకోటి అంటున్నా, ప్రభుత్వ పెద్దలు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, నేను వీఆర్ నాట్ ఇంజనీర్స్. ఎవరు చెప్తున్నారు మీకు? తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్లు నీళ్లు ఎత్తుదాము అని మీకు ప్రతిపాదన ఇచ్చింది.
అనుభవజ్ఞులైన రిటైర్డ్ ఇంజనీర్లు నీళ్లు ఎత్తుదామని మీకు ప్రతిపాదన ఇచ్చింది. 90 ఏండ్ల వయసున్న నిపుణుడు శాస్త్రి గారు నీళ్లు ఎత్తాలి, క్యాలిక్యులేటర్ రిస్క్ తీసుకోవాలి అని చెప్పారు. అంటే వీళ్ళకి ఎక్కువ తెలుస్తుందా లేదా నాన్ టెక్నికల్ నాకో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎక్కువ తెలుస్తుందా? అంటే మనం దయచేసి ఈ రాజకీయాలు పక్కనే కానీ పెట్టి ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు రేవంత్ రెడ్డి కంటే ముందు, వాళ్ళు కూడా లిఫ్ట్ చేస్తే ప్రాబ్లం అన్నారు. మరి నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా, తెలంగాణ ఇంజనీర్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ కు నీళ్లు ఎత్తుదామని లేఖ ఇచ్చిందా లేదా బయట పెట్టండి. ఐఎమ్ అథారిటీలీ ఐఎమ్ సేయింగ్ 8.5 కోట్లతో